అరే మావా, ఈ డాక్టర్లనైతే అస్సలే నమ్మద్దురా. ఎందుకు మావా, ఏమైంది? నెల రోజుల క్రితం కడుపు నొత్తందని హాస్పిటల్ పోయినా. నీ లివర్ పచ్చి చేసింది, 10 రోజులు టాబ్లెట్ వాడితే మంచిగా అవుతుంది అన్నాడు. గంతగానం పచ్చి చేసింది, రోజుకి ఎంత తాగుతావు అని అడిగిండు డాక్టర్. రోజుకు క్వార్టర్ కంటే ఎక్కువనే తాగుతా డాక్టర్ అని చెప్పిన. సిగ్గుందానే, రోజుకు క్వార్టర్ తాగుతావా? రోజుకు పెగ్గు తాగితే ఆరోగ్యం, అంతకంటే ఎక్కువ తాగితే అనారోగ్యం అని చెప్పిండు. కరెక్టే చెప్పిండు కదరా డాక్టర్. మరి డాక్టర్లను నమ్మద్దంటాను. ఆడికి పెగ్గేం సరిపోతుంది, క్వార్టర్ తాగింది తాగినట్టే అనిపించదు. మళ్ళా డాక్టర్ బదనాన్ని చెప్తాండేడు. అరే, బగ్గ దాగి లివర్ ఖరాబ్ చేసుకోవద్దని రోజుకో పెగ్గు తాగని చెప్పిండు డాక్టర్. అంత మంచి డాక్టర్ ని నమ్మద్దంటవారా? నీ అంత వేస్ట్ ఫెలో గాడు ఎవడు లేడు. నీ అవులేగా, డాక్టర్ చెప్పినట్టు చేసినందుకే వామిటింగ్స్ అయినాయి. అవమానం చేసిన మొత్తం ఆ రోజు. అరే ప్రసాద్, నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదురా. ఇంతకేం చేసినావో చెప్పు. అరే, డాక్టర్ ఏమని చెప్పిండ్రా? రోజుకో పెగ్గు తాగు, ఆరోగ్యానికి మంచిది అన్నాడు కదా. అరే, నాకు 15 రోజులు జ్వరం వచ్చిందిరా. రోజుకు పెగ్గు అన్నా కూడా 15 రోజులకు ఫుల్ బాటిల్ పైనే. ఫుల్ బాటిల్ తెచ్చుకొని బగ్గదాయిన ఎంబడే ఆగమాగం అయిపోయింది. అందుకేరా డాక్టర్లు చెప్పినట్టు చెప్తే గట్లయితది. అరే మావా, ఇవాళ తాగద్దనుకుంటానురా నేను. ఏ, ఎందుకు మావా? అరే, ఇంటికాడ నుంచి వచ్చే ముందు మళ్ళా తాగడానికే పోతానవా? ఊకిదే పనా? నువ్వైతే ఇంటికి రాని సంగతి చెప్తా అన్నది. అరే మావా, వాళ్ళు అనేది అంటారు, మనం చేసేది చెయ్యాలి. అట్లా కాదు మావా, ఇవాళ నింద అయిపోతే మావిడ మీద ఒట్టే అన్నది. అరే, నువ్వు ఒక పని చేయరా. ఏ, ఇంటి పోవాలన్నారా ఇక? ఇంటికి పోయే ప్రసక్తే లేదురా. ఇయ్యాల నువ్వు తాగిపోయినావు అనుకో, వదిన మీద ఒట్టే. అరే దుర్మార్గులారా, వైఫ్ అంటే కొంచెం ఉన్న ప్రేమ ఉండాలిరా. ఆ డైలాగ్ ఓకేరా, ఆ డైలాగ్ నువ్వు చెప్తే షాక్ అయిపోతానా. అరే మావా, మీకు ప్రేమ అంటే తెలిస్తే మంచిగుండు, అది తెలియకనే ఎట్లున్నారు మీరు. అవునా బస్సు, ఇంతకు నీకేం తెలుసో చెప్పు ముందు. శ్రీమతి అంటే ప్రేమున్నోళ్ళు ప్రెస్టేజ్ అని కాదనర్రా. అందుకే నేను ప్రెస్టేజ్ మందే తాగుతా ఎప్పుడైనా. అరే మావా, మొన్న పెళ్లి చూపులో పోయినావు కదరా, ఏమైంది? వదిలే మావా, క్యాన్సర్ అయిపోయింది. క్యాన్సల్ అయిందా? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయికి నువ్వు నచ్చే కదా మా వాళ్ళతో మాట్లాడు అన్నది. అదేం లేదు మావా, మా ఆఫీస్ లో నన్ను అందరూ వర్కాలిక్ అని అంటారు. వర్కాలిక? నీకంత సీన్ లేదు కదా మావా. అదే మావా, వర్కాలిక్ అంటే వర్క్ బాగా చేస్తాడు కావచ్చు అనుకొని ఇంటికి పిలిచింది పెళ్లి చూపులకు. ఆ తర్వాతే తెలిసింది ఆల్కహాల్ తాగడమే వర్క్ పెట్టుకున్నానని. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.